మానవత్వాన్ని చంపేయకూడదు. అందుకని ప్రతిసారి నేనే నష్టపోతున్నా అంటూ పవన్ కళ్యాణ్ గారు అయితే చాలా ఎమోషనల్‌గా మాట్లాడారనమాట. అసలు ఆయన మాట్లాడింది దేని గురించి? అయితే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా జనాల కోసం కానీ యాక్టివ్‌గా మాట్లాడడం, అంటే ప్రభుత్వం గురించి మాట్లాడడం ఇలాంటివి మనం చూస్తూ ఉంటాం. కానీ ఆయన ఎమోషనల్ అయ్యేది చాలా తక్కువ సందర్భాల్లో. మనము డిప్యూటీ సీఎంగా గెలుపొందినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ వదిన గారి దగ్గర, అమ్మగారి దగ్గర ఎమోషనల్ అయ్యారు. సో ఆ తర్వాత మనం చూసింది ఫర్ ది ఫస్ట్ టైం అని చెప్పుకోవచ్చు ఇది. అయితే ఈ 'హరిహర వీరమల్లు' సినిమా మనం చూసినాము. ఆల్రెడీ సినిమా టీం మొత్తాన్ని కూడా కొంచెం ఆర్థిక ఇబ్బందులు తప్పేలా లేవు, క్లియర్‌గా కనిపిస్తుంది. సో మరి ఈ సినిమాకి సంబంధించి ఆల్రెడీ ఆయన 11 కోట్ల రెమ్యునరేషన్‌ని తిరిగి నిర్మాతకి ఇచ్చేశాడు. సో ఇప్పుడనే కాదు, ఇంతకు ముందు కూడా చాలా సినిమాలకు కూడా ఆయన ఈ విధంగా తీసుకున్న రెమ్యునరేషన్ అంతా కూడా ఒకవేళ సినిమా నిర్మాత కానీ ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నారని తెలిస్తే డెఫినెట్లీ వాళ్ళకు ఆయన హెల్ప్ చేస్తూ ఉంటాడు. సో వాళ్ళ ఇంట్లో వాళ్ళకు కూడా, ముఖ్యంగా నాగబాబు గారు, ఆరెంజ్ సినిమా కూడా కొంచెం ఫ్లాప్ అయినప్పుడు ఆ సినిమాకు కూడా నాగబాబు గారికి ఏం చేయాలి అనేది అర్థం కాని పరిస్థితిలో కూడా పవన్ కళ్యాణ్ గారి ఆదుకోవడం జరిగింది. 10 లక్షలు 15 లక్షల చెక్కులు కూడా మా కళ్ళ ముందు మేము ఇచ్చామని చెప్పేసి కూడా ఆయన చెప్పాడు. సో అదే కాకుండా తన సొంత డబ్బులు, సొంత జేబు నుంచి డబ్బులు తీసి ప్రజలకు ఎన్నో కోట్లు దానం చేసిన వ్యక్తి. సో ఆల్మోస్ట్ మనం రీసెంట్ వరకు కూడా మనం చూస్తున్నాం, ప్రభుత్వం తరపున ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయన సొంత డబ్బులు కట్ చేసి కూడా ఇచ్చిన హామీల కోసం ఆయన పాట పాడుతూ ఉంటాడు. సో ఈ విధంగా మానవత్వం, ముఖ్యంగా ఒక సినిమా రన్ కావాలంటే నిర్మాత మనం కూర్చునే చైర్ దగ్గర నుంచి, తాగే నీళ్ళ దగ్గర నుంచి, తినే అన్నం దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా షూటింగ్ సెట్‌కు వెళ్ళినామా ఇంకా ప్రతి ఒక్క రూపాయి కూడా నిర్మాత జేబు నుంచి డబ్బులే వస్తూ ఉంటాయి. సో ఒక ఆర్టిస్టు అక్కడికి రావాలన్నా, వెళ్ళాలన్నా, అక్కడ ట్రావెలింగ్ ఖర్చులు కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ నిర్మాత ఇచ్చే డబ్బులతోనే ఉంటుంది. సో అలాంటి వ్యక్తి, అన్నం పెట్టినటువంటి వ్యక్తికి మాత్రం మనము నష్టం కలిగించొద్దు, ముఖ్యంగా మానవత్వం అనేది మనము చనిపోనివ్వద్దు అనేది చెప్పేసి ఆయన ఈ విధంగా ఎప్పటికప్పుడు రెమ్యునరేషన్ తిరిగి ఇచ్చేయడం కావచ్చు, ఇంకా ఏమైనా నష్టపోతే కూడా సొంత డబ్బులు కూడా ఇచ్చేటటువంటి ఒక మనస్తత్వం ఆయనకుంది. సో అలాంటి వ్యక్తిని కూడా చాలామంది ట్రోల్ చేస్తూ ఉంటారు. అసలు ఆయన మానవత్వం ఏంటి, ఆయన బిహేవియర్ ఏంటి అనేది ఖచ్చితంగా తెలుసుకొని మాట్లాడాలని కూడా చాలామంది అంటారు. అండ్ ఇప్పుడు ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా చాలామంది ఎందుకు నీకు అవసరమా అనే విధంగా కూడా ఇప్పటికీ వేలెత్తి చూపించే వాళ్ళు ఉన్నారు. అయినప్పటికీ కూడా అవేవి కూడా పట్టించుకోకుండా, తన సొంత డబ్బులా లేకపోతే ప్రభుత్వం డబ్బులా ఏవి కూడా పట్టించుకోకుండా ఆయన పాటికి ఆయన హెల్ప్ చేస్తూ పనులు ముందుకు సాగిస్తూ ఉన్నారు. ఇంకా ఏదేమైనప్పటికీ ఆయన ఒక 10 సంవత్సరాల పాటు కూడా పడినటువంటి ఆ శ్రమనంతా కూడా మర్చిపోయి ఇప్పుడు ఒక డిప్యూటీ సీఎంగా, 5 శాఖలకు మంత్రిగా, పిఠాపురం ఎమ్మెల్యేగా ఆయన బాధ్యతలన్నీ కూడా 100% నెరవేరుస్తూ ఉన్నారు. సో ఖచ్చితంగా మానవత్వం అనేది చంపేయొద్దు అని చెప్పేసి ఆయన కూడా ఇప్పటికప్పుడు నష్టపోతా అని చెప్పేసి చాలా ఎమోషనల్‌గా మాట్లాడారు. సో ప్రజెంట్ ఫ్యాన్స్ అందరూ కూడా ఆ వీడియోని షేర్ చేస్తున్నారు.